జూబిలీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు అప్పగించిన టాస్క్ ను పక్కాగా ఫాలో అయ్యారు వాళ్ళంతా కూడా. దీంతో నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. 2014 నుంచి గెలవని జూబిలీ హిల్స్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. షేక్పేట బాధ్యతలను మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి చూసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు 1940 ఓట్ల మెజారిటీ వచ్చింది. జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇటు ప్రతి ఒక్క రీజియన్ కి కూడా మంత్రులను అక్కడ పరిస్థితులను చూసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ప్లాన్ ను కరెక్ట్ గా ఫాలో అయినట్టుగా అర్థమవుతోంది. సో ఈ ప్లాన్ ఫాలో అవ్వటం వల్ల నవీన్ యాదవ్ క్రేజ్, కాంగ్రెస్ క్రేజ్ వల్లే గెలుపు సాధ్యమైంది అనుకోవాలా? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించిన నవీన్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి దగ్గర కలిశారు. ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు. ఆ సందర్భంగా ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపుకి కృషి చేసిన మంత్రులను కూడా ఆయన అభినందించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన తరుణంలో నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రకటించడానికన్నా ముందే చాలా పక్కా వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అటు ఎవరైనా సరే, అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు చేర్చాల్సిన బాధ్యత మంత్రుల భుజస్కంధాలపైన పెట్టారు. వాస్తవానికి 3 మంత్రుల్ని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టామని చెప్పినప్పటికీ డివిజన్కి 2 మంత్రులను చొప్పున వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పారు. ఉదయం నుంచి మనం ఒకసారి ఏదైతే ఓట్ల లెక్కింపు సరళి కనుక మనం చూసినట్లయితే ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపిస్తూ వచ్చింది. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపిస్తూ వచ్చింది. వాస్తవానికి షేక్పేట డివిజన్ బీఆర్ఎస్కు గట్టిగా పట్టున్న ప్రాంతం. గతంలో బీఆర్ఎస్కి అత్యధిక మెజారిటీ ఆ షేక్పేట డివిజన్ నుంచి వచ్చింది. కానీ అక్కడ కొండా సురేఖకు, వివేక్ వెంకటస్వామి వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 15,018 ఓట్లు పడేలా చేయడంలో వీళ్ళిద్దరు కూడా సఫలీకృతమయ్యారు. అక్కడున్న ముస్లిం మైనారిటీ ఓట్లన్నింటినీ కూడా పోలరైజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా అటు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ ప్రెసిడెంట్ ఫహీం కూడా తీవ్రమైన కృషి చేశారు. ఎంఐఎంతో సమన్వయం చేసుకోవడం అట్లనే ఇక్కడ మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పడే విధంగా ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు, మంత్రులు ఇద్దరు పనిచేసిన తీరుతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 15,018 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 13,078 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి 1940 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక ఎర్రగడ్డ డివిజన్కు అటు జూపల్లి కృష్ణారావు అట్లనే దామోదర్ రాజనరసింహ వీళ్ళిద్దరిని కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా వేశారు. అటు బై ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జూపల్లి విస్తృతంగా పర్యటించారు. ఆ డివిజన్ అంతా కూడా 4-5 సార్లు తిరిగారు. అక్కడ స్థానిక నాయకులతో కలిశారు. దామోదర్ రాజనరసింహ, జూపల్లి ఇద్దరు కూడా తిరుగుతున్నారు. అక్కడ దాదాపుగా 2,219 ఓట్ల మెజారిటీ తేగలిగారు. కాంగ్రెస్ పార్టీకి ఎర్రగడ్డ డివిజన్లో 14,158 ఓట్లు రావడంలో వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక వెంగళరావు నగర్ కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ వాకిటి శ్రీహరితో పాటు తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్నికల కన్నా ముందే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమ ఈసారి పూర్తి మద్దతు అటు జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇస్తున్నట్లుగా వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే చాలా
ఎక్కువ మెజారిటీ ఈ వెంగళరావు డివిజన్ నుంచి వచ్చింది. 4,356 ఓట్ల మెజారిటీని వెంగళరావు నగర్ నుంచి సాధించారు. ఇదంతా కూడా తుమ్మల, వాకిటి శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా అక్కడ డివిజన్లోనే తిష్ట వేసి ఆ డివిజన్లో ఉన్న అన్ని బస్తీలను, అన్ని కాలనీలను చుట్టారు. అక్కడ ఉన్న స్థానిక నాయకులందరినీ కూడా కలిశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్ళేలా, వాళ్ళు ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగారు. దాంతోనే ఇంత మెజారిటీ సాధ్యమైంది. ఈ వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీకి 13,348 ఓట్లు వస్తే అటు బీఆర్ఎస్ మాత్రం 8,992 ఓట్లకి మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితి. ఇక రెహమత్ నగర్ విషయానికి వస్తే రెహమత్ నగర్ కార్పొరేటర్గా సిఎన్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా టికెట్ కోసం చివరి నిమిషం దాకా ప్రయత్నించారు, కానీ నవీన్ యాదవ్కు ఖరారు చేశారు. కానీ మొదటి నుంచి సిఎన్ రెడ్డి చెప్తూ ఉన్నారు రెహమత్ నగర్లో తానే పోటీ చేస్తున్నట్లుగా ఆయన అక్కడ పనిచేస్తారు. ఆయనకు తోడు అక్కడ ఇద్దరు మంత్రులు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. కోమటిరెడ్డి తనదైన శైలిలో అటు యువకుల్లో ఉత్సాహం నింపారు. అటు సిఎన్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వాళ్ళు చేసిన ప్రచారం అత్యధికంగా ఈ డివిజన్ నుంచే అటు నవీన్ యాదవ్కు మెజారిటీ దక్కింది. 5,695 ఓట్లు ఈ డివిజన్ నుంచి అటు నవీన్ యాదవ్కు మెజారిటీ. ఈ డివిజన్లో 20,728 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే అటు బీఆర్ఎస్ పార్టీకి 15,033 ఓట్లు పోలాయి. ఇక సోమాజీ కూడా కొంత భాగం ఇందులో వస్తుంది. అందులో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మొత్తం అక్కడ పోలైన ఓట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 13,912 ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి 7,135 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఇక్కడ 2,727 ఓట్లు మెజారిటీని సాధించడంలో ఆ మంత్రులిద్దరూ కూడా సక్సెస్ అయ్యారు. ఇక సీనియర్ మంత్రివర్గంలో సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, ఇక్కడ యూసఫ్ కూడా డివిజన్ బాధ్యతలు వాళ్ళిద్దరికీ అప్పచెప్పారు. యూసఫ్ కూడా డివిజన్ అతిపెద్ద డివిజన్, కానీ అక్కడే అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. కానీ ఇక్కడ చూసినట్లయితే అంత తక్కువ ఓటింగ్ నమోదైనా కూడా ఇక్కడ కూడా భారీగా మెజారిటీ సాధించింది. 5,292 ఓట్ల మెజారిటీని ఈ డివిజన్లో సాధించగలిగారు. మొత్తం 13,829 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే కేవలం 8,537కే బీఆర్ఎస్ పరిమితమైపోయిన పరిస్థితి. దాంతో ఇక్కడ 5,292 ఓట్ల మెజారిటీని అటు కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. ఇదంతా కూడా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు పొన్నం ఇద్దరు కూడా ఆ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి ఉత్తమ్ పగలు రాత్రి ఆ నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గత 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు ఆ నియోజకవర్గం అనేది వివరిస్తూ వాళ్ళ పర్యటనలన్నీ కూడా కొనసాగే, వాళ్ళ ప్రచారం అంతా కొనసాగింది. దాంతో ఇక్కడ అద్భుతమైన ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైనా సరే ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఇక్కడ నుంచి తీసుకురాగలిగారు. ఇక బోరబండ ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ కార్మికులు ఎక్కువగా ఉండే డివిజన్ ఉంటుంది. ఇక్కడ సీతక్కకు అటు ఎంపీ మల్లు రవికి వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అప్పగించిన మొదటి రోజు నుంచి కూడా సీతక్క తన సొంత నియోజకవర్గంలో తిరిగినట్టే ఆ బోరబండ డివిజన్ మొత్తం కూడా తిరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు తెప్పించడంలో వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందంటే చెప్పాలి. బోరబండ డివిజన్లో అటు అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఉంటారు. అత్యధికంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. దాంతో అక్కడ ఇద్దరిని, ఒక ఎంపీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, అట్లనే మంత్రి సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా విస్తృతంగా అక్కడ పర్యటించడం, అక్కడ ప్రచారం చేయడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. దాంతో అక్కడ 2,482 ఓట్లు మెజారిటీని సాధించగలిగింది. కాంగ్రెస్ పార్టీకి 14,729 ఓట్లు పోలైతే 12,247 ఓట్లు బీఆర్ఎస్కు పోలైన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసినట్లయితే చాలా వ్యూహాత్మకంగా అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలిచి తీరాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మంత్రులను అనేక మార్లు ఆయన సమీక్షలు నిర్వహించారు.
ప్రచార సరళిని ఏ రకంగా జరుగుతుందని తెలుసుకొని మంత్రులపైన భుజస్కంధాలపైన బాధ్యత పెట్టడం, మంత్రులు కూడా పూర్తి స్థాయిలో తమకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేశారు. దాంతోనే కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించుకుందంటూ చెప్తున్నారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఈ నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మంత్రులు వాళ్లకు అప్పగించిన ఈ డివిజన్లలో వాళ్ళు ప్రచార తీరు కావచ్చు, వాళ్ళు పవన్ మనం ఒకసారి చూస్తే బీఆర్ఎస్ కూడా తమ గెలుపు తథ్యం అన్నట్టే పనిచేసింది. మనం ఇప్పుడు చూసాము. ద సేమ్ టైం ప్రచారాల్లో కూడా మేజర్గా బుల్డోజర్స్ అంటూ హైడ్రాని ఇటు గట్టిగా చూపిస్తూ కూడా వాళ్ళు ప్రచారాలు చేశారు. అండ్ సెంటిమెంట్ అనే ఒక పదాన్ని కూడా వాళ్ళు వాడిన విషయం మనందరికీ తెలిసిందైతే స్లైట్ ఎడ్జ్తో గెలుపు అనేది ఉంటుంది అనేది భావించినా సరే రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లానే ఇక్కడ వర్కౌట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు ఇటు బీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న కొన్ని డివిజన్స్లో కూడా కాంగ్రెస్కే ఓట్లు పడ్డాయి. సో ఎటువంటి ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అయింది అనుకోవాలి? అంటే ఇక్కడ డెవలప్మెంట్, కాంగ్రెస్ చెప్తున్నట్టు డెవలప్మెంట్ వర్కౌట్ అయిందని అనుకోవాలా, లేకపోతే జూబ్లీ హిల్స్ లో ఏదైతే పార్టీ వర్కింగ్ పార్టీయే ఉంటే మంచిది అంటూ కూడా ఇటు ప్రజలు ఓటు వేశారనుకోవాలా? ప్రజలు ఏం ఆలోచించి ఓటు వేశారని అనుకుంటున్నారు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తూ వస్తుంది, మీకు ఇక్కడ సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా? డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గడిచిన 10 ఏళ్లుగా అది నియోజకవర్గంలో దివంగత నేత మాగంటి గోపీనాథే ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇంకా ఎక్కడ సమస్యలు అక్కడే తీసివేసి ఉన్నాయి. మీ సమస్యలు పరిష్కారం కాలేదు, ఒక్కసారి ఆలోచించాలి. సెంటిమెంట్ కావాలా మీకు డెవలప్మెంట్ కావాలా అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది అనుకోవాలి. బీఆర్ఎస్ కేవలం సెంటిమెంట్ని సోషల్ మీడియాని మాత్రమే నమ్ముకుంది. సోషల్ మీడియా వేదికగా రకరకాల అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం తీవ్రంగా చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఇతర నేతలు, అటు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. ప్రతి ఒక్క ఓటర్ని ఒక్కొక్కసారి 2 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరించారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాలను అద్భుతంగా తిప్పికొట్టగలిగారు. దాంతోనే ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని భావిస్తున్నారు. దీని అంతటిని కూడా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏ రోజుకు ఆ రోజు ప్రచార సరళిని తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తూ ఏ రకంగా ముందుకెళ్లాలంటూ వాళ్ళందరూ కూడా చేశారు. ఇంకొకటి, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది. అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళందరి మధ్య ఒక యూనిటీ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అందరూ కూడా ఏకతాటిపైన నిలిచి ఈ అఖండ విజయాన్ని సాధించడంలో వాళ్ళందరూ కూడా అఖండ విజయాన్ని సాధించారు. ఇదంతా కూడా ఆ యూనిటీ, ఆ టీం వర్క్ వల్లనే ఈ విజయం సాధ్యమైందని కూడా భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. కానీ వీళ్ళందరినీ ఏకతాటి పైకి తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అట్లనే ఆయన మొదటి నుంచి కూడా సోషల్ మీడియా ప్రచారాలను తిప్పికొడుతూ కేవలం డెవలప్మెంట్ నినాదం, రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం రూట్ ప్లాన్ ఉంది, దీనిపైనే ప్రజలకు విస్తృతంగా వివరించే ప్రయత్నం చేశారు. వీళ్ళందరి ప్రచారాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. సంక్షేమ పథకాల విషయం కావచ్చు, ఇంకోటి దాంతోనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనే భావించాల్సి ఉంటుంది. సర్తాజ్. రైట్ పవన్, ఇప్పుడు ఇందాక ఇటు సీఎం మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఇటు రాజకీయాల గురించి మాట్లాడుతుంది, తదనంతరం కూడా ఇటు డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా కలిసి రావాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి మనం కేటీఆర్ ప్రెస్ మీట్ సైతం చూసాము. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కాస్త నెగిటివ్గానే మాట్లాడిన సందర్భం ఉంది. సో ఇప్పటికైనా ఇటు అన్ని పార్టీలు కూడా హైదరాబాద్, తెలంగాణ అండ్ ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాయి అనుకోవాలా? అటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, అటు కేసీఆర్ సభకు రావాలి, ఒక సీనియర్ శాసనసభ్యునిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన సూచనలు సలహాలు మేము తీసుకుంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యుడిని కూడా ఎవరిని కూడా అసెంబ్లీలో ఏం చేసినా సస్పెండ్ చేయం, వాళ్ళు ఇచ్చే విలువైన సూచనలు తీసుకుంటామంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొకసారి కూడా అదే విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కొంత సంయమనం పాటించాలి, ఉన్నది లేనిది అన్నీ కలిపి బురద జల్లే విధంగా చేయొద్దు. ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి చేటు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది. మీ విలువైన సూచనలు చేయండి, ఇంకా అవసరమనుకుంటే నిరసనలు కూడా తెలపండి. కానీ తెలంగాణ అభివృద్ధికి మీ వంతు భాగస్వాములు కండి. అటు ప్రభుత్వంతో
మీ చివరి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి, చివరి సంవత్సరం రాజకీయాలు చేసుకోండి అంటూ అటు ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు. అదే సమయంలో ఇంకా అసత్య ప్రచారాలు ఇందాక మనం చూసాం. కేటీఆర్ ఇంకా కూడా చివరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారం దుర్వినియోగం చేశారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కానీ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నిక గెలవబోతున్నాం, 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారమే, ఎలక్షన్ మేనేజ్మెంట్తోనే ఇదంతా కూడా సాధ్యమైంది. ఆయన ఇప్పుడే అటు ప్రతిపక్షాలకు కూడా ఒకటే ఇందాక సూచన చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలంటే రాజకీయాలు మానేయండి, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసుకుందాం తప్పితే మిగతా సమయం అంతా కూడా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందామంటూ ఆయన ఒక సూచన చేశారు. చూడాలి, అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ తీరు మార్చుకున్నట్టే కనపడుతుంది. ఇంకా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో నిందాపూర్వకమైన పోస్టులు ఇవే పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా కొంత మీడియా సంస్థలు కూడా సంయమనం పాటించాలి, ఉన్నది లేనట్టుగా అటు సోషల్ మీడియా వల్ల వచ్చిన వాటిని ఏమాత్రం ధృవీకరించుకోకుండా వేయడం వల్ల కూడా తీవ్ర నష్టం జరుగుతుంది, క్రెడిబిలిటీ పోతుందంటూ కూడా ఆయన కొంత హితవు పలికిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొదట్లో అటు తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు చూస్తే ఈ దాదాపు 51% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూడడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గెలుపు మా పైన మరింత బాధ్యతను పెంచుతుంది. రాబోయే రోజుల్లో ఈ గెలుపుతో మేము మరింత బాధ్యతగా ప్రజల పక్షాన పనిచేస్తాం, ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సర్తాజ్.